హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు మీరు అరసవెల్లి అండ్ శ్రీకాకుళం వీడియోస్ చూశారు కదా. ఇది వచ్చి గోవిందపురం గీతా భవన్ అనమాట. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇక్కడ శ్రీకృష్ణుని గురించి భగవద్గీత పాఠాలు కూడా నేర్పిస్తారు. ఇందులోన మనం ఎవరైనా కావాలన్నా డొనేషన్స్ కూడా చేయొచ్చు. సో ఈ టెంపుల్ ఎంత ప్రత్యేకత అంటే చాలా పెద్దగా కట్టారు శ్రీకృష్ణుడి గురించి. నెక్స్ట్ ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది. పెద్ద పెద్ద విగ్రహాలు చాలా అందంగా కట్టారనమాట. చాలా పెద్ద టెంపుల్ కూడా. ఇక్కడైతే కార్తీక మాసంలో అస్సలు ఖాళీ ఉండదు. సో అప్పటి నుంచే రావాలనుకున్నాము, చాలా రోజుల నుంచి ఇక్కడ రావడానికి. సో ఇప్పుడైతే అయ్యింది. అదే నేనైతే ఇది ఒకటి బిలీవ్ చేస్తాను ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అవ్వదు. అది మనకి దైవ అనుగ్రహం ఉన్నప్పుడు అవుతుంది. సో ఆ లోపలికి వెళ్ళిన తర్వాత భగవద్గీత బుక్స్ అవన్నీ ఉంటాయి కదా. మా పాప ఆల్రెడీ భగవద్గీత నేర్చుకుంటుందన్నమాట. సో దానివల్ల ఏమైందంటే మేము కూడా కొన్ని శ్లోకాలు చెప్పగలిగాము. సో ఈవెన్ మా పాప నేర్చుకోవడం వల్ల నాకు కూడా కొన్ని శ్లోకాలు అయితే వచ్చనమాట. అది తర్వాతి విషయము. టెంపుల్లో అయితే శ్రీకృష్ణుడి ఎంట్రన్స్లోనే శ్రీకృష్ణుడు రథం ఉంటుంది. రథం పైన శ్రీకృష్ణుడు ఉంటారనమాట. చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను మీకు చెప్పాను కదా, అక్కడ ఒక ఆవిడ దానికి అది అనుకుంటా, ఆవిడ నేమ్ కూడా అక్కడ రాసింది. కానీ నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు. అన్నపూర్ణబాయి ఏదో సంథింగ్ ఉందన్నమాట. సో ఇదే శివాలయము. ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో శివాలయమే ఉంటుంది అనమాట. తర్వాత శ్రీకృష్ణుడి గీతాభవన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి వారు ఉంటారనమాట. ఇవన్నీ 1 by 1 మనం దర్శనం చేసుకోవచ్చు. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. సో ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోపలికి వెళ్దామంటే ఎంట్రన్స్లోనే ఫస్ట్ ఆంజనేయ స్వామి మనకి ఎదురవుతారనమాట. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని మనం ఎంట్రన్స్లో నుంచి అలా బ్యాక్ సైడ్కి వెళ్తే అక్కడ శివాలయం ఉంటుంది. శివాలయం నుంచి మరి కొద్దిగా వెళ్తే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు. అమ్మవారి దగ్గర అయితే ఈరోజు పంతులు గారు ఉన్నారు, పూజ చేశారు. మేము వెళ్ళే టైంకి లంచ్ టైం అనమాట. సో లంచ్ టైంలో మేమేమి అక్కడ టెంపుల్లో పూజ చేసుకోవడానికి అవ్వలేదు. చాలామంది పంతులు అదే టైంలో భోజనానికి వెళ్ళిపోయారు అనమాట. సో ఈ వీడియో కొంచెం సరిగ్గా తీయలేదు, ఎందుకంటే మా పిల్లలు తీశారు. సో నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు అండి. ఎంత బాగా కట్టారంటే మనం ఇక్కడ ఎంత రష్గా ఉంటుందంటే కార్తీక మాసంలో మీకు వీడియోస్ చూస్తే అర్థమైపోద్ది. అన్నీ కూడా పెద్ద పెద్ద విగ్రహాలు చాలా అందంగా పెట్టారు. సో మనం మామూలు తీర్థయాత్రలకు వెళ్తాం కదా, అలా ఇక్కడికి వస్తుంటారనమాట కార్తీక మాసంలో. ఇక్కడ పక్కనే చింతపల్లి బీచ్ ఉంటుంది అనమాట. దానివల్ల ఇంకా ఫేమస్ అయిపోయింది. సో ఈ టెంపుల్ వచ్చేసి, ఎందుకంటే కార్తీక మాసంలో ఎక్కువ మంది తలస్నానాలు చేసుకొని ఉపవాసాలు ఉంటారు కదా, అక్కడ తలకు స్నానాలు చేసుకొని ఇక్కడ శివాలయంలో దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ శతకోపం పెట్టడానికి పంతులు గారు లేరని మా అబ్బాయి పెట్టేస్తున్నారు అనమాట. అలాగ మన చేతిలో మనం పెట్టుకోకూడదు. కానీ ఇక్కడ అమ్మవారి దగ్గర రవ్వ లడ్డు ప్రసాదం చాలా ఫేమస్ అనమాట. సో మేము కొనడానికి అనేవి ఉంటే అక్కడ పని వాళ్ళు ఉన్నారనమాట మామూలుగా. కానీ తీసుకోవచ్చు అన్నారు, అమ్ముతామన్నారు. కానీ మా దగ్గర చేంజ్ లేదు, వాళ్ళ దగ్గర చేంజ్ లేదు. సో మేము తీసుకోలేకపోయాము. కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి ఉంటారు, తర్వాత శివాలయం, తర్వాత లక్ష్మీదేవి అమ్మవారు. ఇక్కడికి వచ్చేసరికి పెద్ద నంది ఉంటుందండి గ్రౌండ్లోన. ఇది యాక్చువల్ గ్రౌండ్. ఇటువైపు శ్రీకృష్ణుడి రథం 4 గుర్రాలు ఉండి రథం పైన శ్రీకృష్ణుడు ఉంటారనమాట. చాలా చాలా బాగుంటుంది. చాలా ఎత్తుగా కట్టారు. చాలా పెద్ద కోవిల్ అనమాట ఇది. చాలా బాగుంటుంది. నాకు పూర్తిగా వివరాలు తెలియదు, అందుకే వివరించలేకపోతున్నాను. ఎందుకంటే మనం ఏదైనా పూర్తిగా తెలిస్తేనే చెప్పాలి, లేదంటే కామ్గా ఉండాలి. నా ఒపీనియన్ అయితే అది. ఎందుకంటే తెలియంది ఏదో ఒకటి వీడియోస్ కోసమో వ్యూస్ కోసమో చెప్పకూడదు. కానీ టెంపుల్ అయితే చాలా ఫేమస్, అది మాత్రమే నాకు తెలుసు. ఎందుకంటే చాలామంది కార్తీక మాసంలో ఇక్కడికి వస్తారు కాబట్టి అలా విన్నదే. సో ఇక్కడ టెంపుల్ మనం ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడే ఇక్కడ మీ ప్రతి దగ్గర కొటేషన్స్ అయితే రాశారు. చాలా బాగున్నాయి అన్నమాట. సో ఆ కొటేషన్స్ కూడా నేను తీస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా చాలా బాగున్నాయి. ప్రతి కొటేషన్లో మంచి మీనింగ్ ఉందన్నమాట. మంచి అర్థాన్ని ఇచ్చిన ఉన్నాయి. చాలామంది చదవరు, కానీ నేను
ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ టెంపుల్ హిస్టరీ తెలుసుకోవడానికి కానీ ఆ టెంపుల్ పైన ఏదైనా రాసినా అవి నాకు చదవడానికి కానీ ట్రై చేస్తాను. అవ్వకపోయినట్లయితే వీలైనంత వరకు మ్యాక్సిమం ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకుంటాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అన్నమాట తెలుసుకోవడం అంటే. ఈవెన్ మా పాపకు కూడా చాలా ఇష్టము. ఇన్కేస్ బుక్స్ దొరికితే కంపల్సరీ కొంటాము. సో ఎప్పుడు కూడా మేము టీవీలో ఎక్కువ స్టోరీస్ చూసింది శ్రీకృష్ణుడి గురించే చూస్తున్నాము. ఎందుకో శ్రీకృష్ణుడు, రాముడు వీళ్ళ హిస్టరీ ఇవే తెలుసుకుంటారు అనమాట పిల్లలు. వాళ్ళకి ఎందుకు అంత ఇష్టమో తెలియదు. సో వాళ్ళకి ఇష్టం ఉండబట్టి ప్రత్యేకంగా నేను కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుంటాను. నాకు ఇష్టం ఉన్నా సరే ఇప్పుడు ఇంట్లో అందరికీ ఒకటే ఒపీనియన్ ఉందనుకోండి, అందరం ఒకేలాగా అన్నీ చూడొచ్చు. సో శ్రీకృష్ణుడి గురించి వీళ్ళు చర్చించడం వల్లే మేము పూరి టెంపుల్ ఈ టెంపుల్ కూడా వీళ్ళు వీడియోస్ చూసి రియల్ ఫ్యాక్ట్స్ చూసిన టెంపుల్స్ని మేము తీసుకెళ్తాం అనమాట. యాక్చువల్గా అయితే మాకు కొన్ని ఊర్ల పేర్లు తెలిసిన టెంపుల్స్ తెలిసినా మేము వెళ్ళలేదు. ఎందుకంటే పిల్లలకి అర్థమయ్యే ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. ఇవన్నీ కూడా వాళ్ళు చూసిందే, వాళ్ళు అడిగిందే మేము ప్రతి టెంపుల్కి అందుకోసమే వెళ్తున్నాము. ఈవెన్ పూరి అయినా మా పాపే అడిగింది. అరసవెల్లి సూర్య భగవాన్ టెంపుల్ కూడా మా పాపే అడిగింది. శ్రీకూర్మం, తాబేలు ఈ కొంతమంది వీడియోస్ అప్లోడ్ చేస్తారు కదా, అలా చేసినప్పుడు చూసి మనం కూడా వెళ్దామమ్మా అంటే సో ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం తీసుకెళ్ళగలం. ఈవెన్ ఒక పార్క్ అయినా వాళ్ళకి నచ్చిందంటేనే మనం తీసుకెళ్ళగలం. ఎందుకంటే వాళ్ళకి నచ్చపోయింది అనుకోండి, అక్కడ ఉండడానికి ఇష్టపడరు, మనల్ని కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకునేవారు. సో వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా అనుకొని వెళ్దాము అంటేనే వెళ్తాం. మ్యాక్సిమం మేము టెంపుల్స్కి వెళ్ళడానికి కారణం కూడా మా పిల్లలే. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారికి ఎదురుగా ఇక్కడ శ్రీకృష్ణుని అక్కడ ఈ స్టోరీ మీకు తెలుసు కదా, అక్కడ ఎదురుగా కట్టారు, చాలా అందంగా కట్టారు. సో ఆ ఎదురుగానే ఉందన్నమాట. ఇటువైపు లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. సో ఇదంతా కూడా పరశురామునికి ఎలా దానం చేశారు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది శివపార్వతులు వెనక వైపు అనమాట. వెనక వైపు అనసూయ త్రిమూర్తులకు భోజనం వడ్డించుట ఇవన్నీ కూడా చాలా చక్కగా విగ్రహాలతో సహా కొటేషన్స్ రాశారనమాట. సో నేను చెప్పాను కదా, ప్రతి కొటేషన్ తీసుకుంటాను. ఎందుకంటే నాలాగా కొంతమందికి 100లో 10% అయినా ఇప్పుడు దైవభక్తి ఉంటుంది, చదవడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ ఆ హిస్టరీ ఏంటి తెలుసుకుంటారు. సో దానికోసం నేను కంపల్సరీ కొటేషన్ తీసుకుంటాను. నచ్చిన వాళ్ళకి స్కిప్ చేయవచ్చు, ప్రాబ్లం లేదు. నచ్చిన వాళ్ళు చదవాలి అనుకున్న వాళ్ళ కోసం తీసుకున్నాను. ప్రత్యేకంగా నాకు పర్సనల్గా చాలా ఇష్టం అనమాట చదవడం. మరీ అంత భక్తురాలు కాకపోయినా తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. ఏదైనా పూర్తిగా తెలిస్తేనే చెప్పాలనుకుంటున్నాను, లేదంటే స్కిప్ చేసేస్తాను. లేదంటే అబద్ధం మట్టుకు చెప్పడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అంటే దేవుడి గురించి ప్రత్యేకంగా దేవుడి గురించి అయ్యో ఏదో వ్యూస్ కోసం ఎంత అయిపోయింది అంత అయిపోయింది అని ఘోరంగా చూపించడం అవి నాకు ఇష్టం ఉండదు అనమాట. నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదంటే మానేయవచ్చు. స్లోగా అవుతుంది కానీ మనం తొందరపడేది అబద్ధం చెప్పకూడదు. ఇది దేవతలకి రాక్షసులకి ఇదవుతుంది కదా, అది స్టోరీ ఉంటుంది మనకి చిన్నప్పటి నుంచి వింటాము. అది ప్రత్యేకంగా ఇలాగా విగ్రహాలతో చూపించారనమాట. చాలా బాగుంటుంది. సో ఇదనమాట, దానికి ఎదురుగా ఈశ్వరుని పెద్ద విగ్రహం ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంది. నేను అందుకే తీసాను అనమాట. సో ఇది కూడా ఇంకొక శివాలయం. చాలా టెంపుల్ ఉన్నాయి అదే గుడిలో, 2 శివాలయాలు ఉన్నాయి. సో అలాగే రాముల వారి హిస్టరీ కూడా ఉంది, అటువైపు కృష్ణుడి హిస్టరీ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ రాముల వారిది ఉంటుంది. ఇతను భగీరథుడు అనమాట. సో ఈ భగీరథుడి గురించి కూడా మీకు బాగా తెలుసు కదా. ఇది గంగోత్రి యమున నది ఇవి కూడా చాలా అందంగా కట్టారనమాట. చాలా బాగున్నాయి. సో ఇక్కడికి డొనేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా రాశారనమాట, ఎవరెవరు డొనేషన్స్ ఇచ్చారు అని చెప్పేసి. సో ప్రతిదీ కూడా చాలా బాగుంది టెంపుల్. అందుకే ఎక్కువ మంది వినాయక స్వామి ఎక్కువ మంది వస్తారనమాట ఇక్కడికి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ దూరాల నుంచి వస్తారు కాబట్టి స్టేయింగ్ కూడా బాగుంటుంది. కాసేపు గుడిలో కూర్చోడానికైనా ప్రశాంతంగా ఉంటుంది. బద్రీనాథ్ ఇవన్నీ కూడా ఇక్కడ కట్టారనమాట. చాలా బాగున్నాయి. సో మేము ఎలా అయితే ఎంట్రన్స్ వచ్చామో అలాగే వెళ్ళాము. ఎందుకంటే టెంపుల్ ఆల్రెడీ చాలా తక్కువ మంది ఉంటారు, ఇప్పుడు ఎవరో వెళ్ళిన వాళ్ళు తప్ప. శ్రీకృష్ణుడి గోవర్ధనగిరి ఎత్తిన ప్రదేశం అవన్నీ కూడా క్లియర్గా చూపించారనమాట. ఇది ఫైనల్గా మెయిన్ ఎంట్రన్స్లో అట్రాక్షన్గా కనిపించేది ఈ శ్రీకృష్ణునికి 4 గుర్రాలతో 4
అశ్వాలతో రథం మీద కూర్చోవడం చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ శివాలయం, ప్రత్యేకించి వీటి కోసమే కార్తీక మాసంలో ఎక్కువ మంది వస్తారనమాట. సో ఈ మంచి ఎండ అనమాట. మేము 12 అప్పుడు వెళ్ళాము. ఫోటోలు తీసుకోవడానికి కూడా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో మేము ఆ రోజు ఫస్ట్ అరసవెల్లి, శ్రీకూర్మం వెళ్ళి ఇక్కడికి వచ్చాము. సో ఆ రోజు లంచ్ కూడా మేము చేయలేదు. అంటే అర్థం చేసుకోండి, ఎక్కడ చేయడానికి కూడా మాకు గ్యాప్ లేదు. రాజులమ్మ తీర్థం అవ్వడం వల్ల ఎక్కడ కార్ పార్కింగ్ ప్లేసే లేదనమాట. ఓన్లీ 2 వే లేకుండా 1 వే మాత్రమే వదిలారు. 1 వే క్లోజ్ చేస్తారనమాట. సో ఇది టెంపుల్ హిస్టరీ నేను సరిగ్గా చెప్పలేదు, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. కానీ టెంపుల్ అయితే మీకు చూపించగలిగాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.